హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు చికెన్ బిర్యానీని అచ్చం రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. ఇంకా దీని టేస్ట్ అయితే రెస్టారెంట్ బిర్యానీ కంటే కూడా ఎంతో టేస్టీగా ఉందండి. పీసెస్ అయితే ఎంతో సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉన్నాయి. సో, మీరు ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా రావాలంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం 10 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 5 యాలకులు కూడా తీసుకొని రోట్లో వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా దంచుకోవాలి. ఇలాగ రోట్లో నూరుకున్నానండి. మీకు మిక్సీలో పట్టే ఆప్షన్ ఉంటే గనక మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని 1 కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గనక మీకు ఫ్లేవర్ చాలా బావుంటుందండి. అలాగే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా కూడా ఇందులోకి వేసుకొని, గరం మసాలా 1 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసి గింజలు లేకుండా రసం వేసుకోవాలి. ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, అలాగే 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్‌కి పట్టేలాగా కొద్దిగా ప్రెషర్ ఇస్తూ కనీసం 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ని ఒక 3 టేబుల్ స్పూన్లు ఈ చికెన్ పీసెస్‌లోకి వేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. అర లీటర్ పెరుగు ప్యాకెట్‌లో ఒక హాఫ్ పెరుగుని ఇందులోకి వేసుకోవాలండి. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక కప్పు పెరుగుని ఇందులోకి వేసుకొని, ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకోవాలండి. మీరు ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ చేస్తే పీసెస్‌కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి చికెన్ పీసెస్ అనేవి చాలా జ్యూసీగా అలాగే టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టుకొని నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. కనీసం మీరు ఒక గంట అయినా సరే పక్కన పెట్టుకుంటే గనక మీకు పీసెస్ అనేవి సాఫ్ట్‌గా వస్తాయి. ఇక్కడ గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన రైస్‌లోకి 8 లవంగాలు, 7 ఇలాచి, 2 అనాస పువ్వు, అలాగే 6 మరాఠీ మొగ్గలు కూడా వేసుకున్నాను. దీంతో పాటు 2 బిర్యానీ ఆకులు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని రైస్ 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ 50% కుక్ అయిందని ఎలా తెలుసుకోవాలి అంటే గనక మీకు రైస్ అనేది మరీ మెత్తగా ఉడకదండి. పట్టుకుంటే రైసు ఇలా జస్ట్ ఒక్క ముక్కగా విరుగుతుంది అంతే. చికెన్‌ని వేరొక అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్‌లో వాటర్‌ని ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నానండి. ఈ బియ్యం మొత్తాన్ని కూడా సగం ఉడికించుకొని, అందులో సగం క్వాంటిటీని ఇందులోకి వేసుకున్నారంటే, ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తో రైస్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన రైస్‌ని 80% కుక్ అయిన వెంటనే వేసుకోవాలి. ఫైనల్‌గా దీని మీద కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలండి. అలాగే కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం యెల్లో ఇంకా రెడ్ ఫుడ్ కలర్స్‌ని వేసుకున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు రైస్ మీద ప్లేట్ పెట్టుకొని, ఈ ప్లేట్ పైన బరువు కోసం నేనిక్కడ చిన్న రోల్లో పెట్టుకున్నానండి. ఇలా బరువు పెట్టుకుంటే గనక ఆవిరనేది బయట పోకుండా రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాల పాటు, అలాగే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకూడదండి. ఒక 15 మినిట్స్ పాటు రైస్‌ని అలాగా వదిలేసేయాలి. తర్వాత ఓపెన్ చేస్తే గనక చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా కుక్ అయిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బావుందండి. దీని ఫ్లేవర్ అయితే నిజంగా రెస్టారెంట్ బిర్యానీ కూడా సరిపోదు. అంత టేస్టీగా వచ్చింది. మరి మీకు కూడా ఇంతే టేస్టీగా, పర్ఫెక్ట్‌గా బిర్యానీ రావాలంటే గనక ఈ వీడియోని కంప్లీట్‌గా చూసి
మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.